నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖ పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీతాదేవి హనుమంతుడిని రామలక్ష్మణుల యొక్క విశేషాల గురించి, వాళ్ళ యొక్క రూపాన్ని గురించి వర్ణించి చెప్పమని చెప్పి అడిగింది. అప్పుడు ఆయన రాముని గురించి, ఆయన యొక్క విశేషాల గురించినటువంటివి అన్నీ కూడా వివరిస్తున్నాడు. ఆయన చాతుర్వర్ణాలని రక్షించినటువంటి వాడు. తర్వాత హద్దు ఏది ఎక్కడి దాకా ఉండాలి అనేటువంటి వాటికి హద్దులు పరిరక్షించేటువంటి వాడు. తాను కూడా హద్దులు అనేటువంటి వాటిని తాను ఆచరించేటువంటి వాడు. ఇలాగా అది చెప్పిన తర్వాత ఇంకా చెప్తున్నాడు ఆయన. అర్చిష్మాన్ అర్చితో అత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞస్య కర్మణాం. అర్చిష్మాన్
అంటే చాలా ఆయన అర్చింపబడడం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా ఆయన కూడా పెద్దవాళ్ళని అర్చించడం అనేటువంటిది, అలాగా రెండు రకాలుగాను ఈ అర్చనం అనేటువంటి దాంట్లో ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా. బ్రహ్మచర్య వ్రతే స్థిత. బ్రహ్మచర్యము అనేటువంటిది, ఆ బ్రహ్మచర్యం ఇక్కడ అర్చిష్మాన్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది. అర్చి అంటే కాంతి అని కూడా అర్థం, కాంతిమంతుడైనటువంటి వాడని కూడా అర్థం అర్చిష్మాన్ అంటే. తర్వాత అర్చిత అంటే అర్చింపబడేటువంటి వాడు. తర్వాత బ్రహ్మచర్య వ్రతే స్థిత. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ అనేటువంటి ఆ స్థితి యందు చరించేటువంటి వాడు. బ్రహ్మచర్యం అనేటువంటిది వ్రతం అని. మామూలుగా బ్రహ్మచర్యం అనేటువంటి మాటకు కూడా అర్థం కేవలం భౌతికమైనటువంటి దీనికి సంబంధించిన బ్రహ్మచర్యం అనేటువంటిది. బ్రహ్మ అనేటువంటి దీని యందు చరించేటువంటి వాడు, బ్రహ్మ అనేటువంటి ప్రజ్ఞ యందు చరించేటువంటి వాడు అర్థం బ్రహ్మచర్యం వ్రతం అంటే. అందుకని దాని యందు స్థిరంగా అందే ఉన్నటువంటి వాడు. అంటే ఇక్కడ బ్రహ్మచర్యం నందే స్థిరంగా ఉన్నటువంటి వాడు అంటే మరి ఆయన గృహస్థ అయినటువంటి వాడు కదా. బ్రహ్మచర్యంలోనే ఉండిపోయాడంటే గృహస్థగా ఎలా ఉంటాడు అనేటువంటిది అలా అనుకోకూడదు. గృహస్థగా ఉన్నా ఎలా ఉన్నా కూడా బ్రహ్మయందు గృహస్థగా ఉన్నటువంటి దానికి ఉన్న బ్రహ్మ అనేటువంటిది స్థితి యందు ఉన్నటువంటి వాడు మన బ్రహ్మచర్యం అంటే. కానీ ఆయన స్వయంగా అసలు పరబ్రహ్మైనటువంటి వాడే కదా. అందుకని పరబ్రహ్మగా ఉన్నటువంటి వాడు అని. తర్వాత సాధూనాం ఉపకారజ్ఞ. సత్పురుషులైనటువంటి వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళకి సేవనం అనేటువంటిది అది చేయడం అనేటువంటిది బాగా తెలిసినటువంటి వాడు. సాధువులు సత్పురుషులైనటువంటి వాళ్ళకి ఉపకారం అనేటువంటిది ఎప్పుడూ కూడా దాని యందు ఆ ఉపకారం చేయడం అనేటువంటిది తెలిసినటువంటి వాడు, ఎలా చేయాలనేటువంటిది. తర్వాత ప్రచారజ్ఞశ్చ కర్మణాం. సత్కర్మాచరణం తాను చేసేటువంటిది ఆచరణం ఏదైతే ఉందో దాన్ని ప్రచారం ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు. అదేమిటిది అంటే తాను చేసేటువంటి ప్రతి పనిని కూడా తాను పబ్లిసైజ్ చేసేటువంటి వాడు అని అర్థం కాదు. అంటే అర్థం ఆచరణం అనేటువంటిది ఆయన యొక్క ఆచరణ ఉందే, ఆ ఆచరణం అనేటువంటిది అవతల వాళ్ళకి ఎలా ఆచరించాలో తెలియజేస్తుంది అన్నమాట. అది అలాగా ఉన్నటువంటి ఆచరణ కలిగినటువంటి వాడు అన్నమాట. ఆయన ఎలా ఆచరిస్తాడో అది చూసినటువంటి వాళ్ళకి ఇలా ఆచరించాలి అని వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అది ప్రచారం అంటే ఇక్కడ అర్థం. అలాగా అందరికీ కూడా ఆ విధంగా తెలియజెప్పేటువంటి వాడు అనమాట. ఎలా ఆచరించాలన్నట్టు తాను ఆచరించి చూపిస్తాడు. ఎందుకంటే తాను ఆచరించకుండా మీరంతా ధర్మంగా ఉండాలి, మీరంతా ఉండాలనేటువంటి చెప్పడం కాదు. అసలు మీరు ధర్మంగా ఉండాలని చెప్పక్కర్లేదు ఆయన. అసలు ఆయనే విగ్రహవాన్ ధర్మ కదా, రామో విగ్రహవాన్ ధర్మ అని. అందుకని ఆయన ఆచరణ అనేటువంటి ధర్మాచరణమే ఉంటుంది, తర్వాత సదాచారమే ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అది చూసినటువంటి వాళ్ళు ప్రభావితులై వాళ్ళు కూడా అలాగా ఆచరించేట్టుగా ఈయన ఆచరణ ఉంటుంది.
అది తెలిసినటువంటి వాడు అనమాట. ప్రచారజ్ఞ అంటే కర్మణాం ప్రచారజ్ఞ అంటే ఏది చేయాలి, ఎలా చేయాలి అనేటువంటివన్నీ కూడా ఆయన యొక్క ఆచరణ వల్ల అందరికీ తెలుస్తుంది. రాజనీత్యాం వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసకః. రాజనీతి అంటే పరిపాలకుడైనటువంటి వాళ్ళు అనుసరించవలసినటువంటిది ఎలా ఏదైతే ఉందో అది దాన్ని ఆ రాజనీతి యందు వినీత దాని యందు బాగా చక్కగా శిక్షణ పొందినటువంటి వాడు, ఆ రాజనీతి అని బాగా తెలిసినటువంటి వాడు, తెలిసి ఆచరించేటువంటి వాడు. కాబట్టి బ్రాహ్మణానాం ఉపాసకః బ్రాహ్మణులైనటువంటి వాళ్ళని ఉపాసించేటువంటి వాడు. అదేమిటిది అంటే బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళందరినీ కూడా దగ్గరగా తీస్తాడని అర్థం కాదు. బ్రాహ్మణ అనేటువంటి పదానికి అర్థం ఎవరి ప్రజ్ఞ అయితే నిరంతరము బ్రాహ్మీమయమైనటువంటి విధంగా ఉంటుందో, తర్వాత బ్రాహ్మణ అనేటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఆచరిస్తూ ఉంటారో అటువంటి ఆచరణ ఉన్నటువంటి వాళ్ళు అంటే బ్రాహ్మణం అనేటువంటిది ఒక వర్ణం, ఆ వర్ణ ధర్మం ఉంది. ఆ ధర్మం ప్రకారం ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విధంగా ఈయన వాళ్ళని ఉపాసక వాళ్ళని ఉపాసిస్తూ ఉంటాడంటే ఆస అంటే వాళ్ళకి దగ్గరగా ఉంటాడని అర్థం. అది ఉపాసక అంటే అర్థం ఏంటంటే అంటే మరి బ్రాహ్మణులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈయన్ని ఉపాసిస్తారా, మరి ఈయన వాళ్ళని ఉపాసిస్తాడా అనేటువంటిది ఇక్కడ ఎలా ఉంటుంది. మామూలుగా బ్రాహ్మణ ఉపాసక అంటే బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఈయన ఉపాసిస్తాడు అని. ఈయన ఉపాసించడం అంటే ఏమిటి? ఉపాసన అంటే ఆస అంటే సమీపే, ఆస ఉండే ఉండుట, దగ్గరగా ఉండడం. దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏమిటి? ఎవరైతే బ్రాహ్మణ ధర్మాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఈయన దగ్గరగా ఉంటాడు. ఈయన యొక్క సన్నిధి వాళ్ళకు ఉంటుందని అర్థం. అందుకని మనకి విష్ణు సహస్రనామాలకు కూడా ఒక నామం ఉంది, బ్రాహ్మణ ప్రియ అని. అంటే వెంటనే అయితే బ్రాహ్మణులు అంటేనే ఇష్టం, పరమాత్మ భగవంతుడికి కూడా అనేటువంటి అర్థం తీస్తారు. అది కాదు అర్థం. బ్రహ్మనిష్ట యందు ఎవరుంటారో వాళ్ళకి ప్రియమైనటువంటి వాడు. అంటే భగవంతుడికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది అలా ఉండరు ఎవరు. అంటే ఆయనకు కూడా కాస్ట్ ఫీలింగ్ ఉందని అని కొంతమంది చెప్తూ ఉంటారు. పాపం కొంతమంది బాగా అన్నీ జాగ్రత్తగా చేసేటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఈ విష్ణు సహస్రనామం పారాయణ చేసేప్పుడు అది సరిగ్గాను బ్రాహ్మణ ప్రియ అని వచ్చేప్పటికి నన్ను అడిగారు, అంటే భగవంతుడికి కూడా బ్రాహ్మణులు ఎందు సాఫ్ట్ కార్నర్ పర్షియల్ ఓర్మితంపులకి బ్రాహ్మణులు ఏందంటే అది గారు అర్థం. అంటే మనకున్న జాడ్యం భగవంతుడికి కూడా ఉందని అర్థమా? క్యాస్ట్ ఫీలింగ్. ఆయన చాతుర్వర్ణ్యం అనేటువంటిది చెప్తే క్యాస్ట్ అనేటువంటిది ఎక్కడుంది? మరి కులం అనేటువంటి పదం పురాణాల్లో వీడన్నింటిలో కూడా చాలాసార్లు వచ్చిందంటే కులం అంటే అర్థం వంశం అని అర్థం. అందుకని కన్ఫ్యూజ్ చేసేసుకుని మన కన్ఫ్యూషన్తో వీటికి అర్థాలు చెప్పుకోకూడదు. అందుకని బ్రాహ్మణానాం ఉపాసక ఈయన ఆస దగ్గరగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉపాసన చేత ఈయనకి దగ్గరగా ఉంటారు, అందుకే ఈయన వాళ్ళకి దగ్గరగా ఉంటాడు. అది ఇందులో ఉన్నటువంటి తమాషా. తర్వాత జ్ఞానవాన్ శీల సంపన్న వినీతశ్చ పరంతప. జ్ఞానవాన్ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అంటే ఆయన చాలా జ్ఞానం గలవాడు, జ్ఞానమే స్వరూపంగా ఉన్నటువంటి వాడు. ఆయన జ్ఞానం గలవాడు కాదు, ఆయన జ్ఞానం గలవాడు అజ్ఞానం గలవాడు అని కాదు.
జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే ఆయన స్వరూపం. అది జ్ఞానవాన్ అంటే. ఇక్కడ ఆయన ఎవరిని గురించి చెప్తున్నారా అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి చదువుకునేప్పుడు, అప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. మామూలుగా ఆయన బాగా చదువుకున్నావు అంటాడబ్బా జ్ఞానవంతుడు అండి అంటాం, జ్ఞానవాన్ అనే పదం వాడతాం అటువంటి వాడికి కూడా. కానీ ఇక్కడ ఈయన బాగా చదువుకున్నాడు అని అర్థం కాదు, జ్ఞానమే ఆయన, ఆయన జ్ఞానం. శీల సంపన్న, శీలం అనేటువంటిది అది బాగా దాని సంపన్నుడు అంటే అర్థం ఏమిటి? శీలం అనేటువంటిదే ఆయన యొక్క ఆచరణంగా ఉంటుంటుంది. వినీత, వినీత అంటే వినయం, వినయమే ఆయన స్వరూపంగా ఉన్నాడు. రాముడి యొక్క వినయం ఎటువంటిది? ఆయన ఎవరి యందు మనం ఇంతకుముందు చూసాం, ఋషులైనటువంటి వాళ్ళ యందు, పెద్దల యందు, మరి తర్వాత గుహుడితో ఎలా ఉన్నాడు ఆయన, తర్వాత మరి తాను స్నేహం చేసినటువంటి వాడు సుగ్రీవుడితో ఎలా ఉన్నాడు ఆయన. ఆ వినయం అనేటువంటిది లక్షణం. ఈ వినయను అనేటువంటి దాంట్లో కూడా రాముడే ఎగ్జాంపుల్ మనకి. అందుకని అటువంటి ఆ వినయం అనేటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి వాడు. తర్వాత పరంతప, పరంతప అంటే మామూలుగా అర్థం శత్రువులకి సంతాపం కలిగించేటువంటి వాడు. అంటే ఇక్కడ శత్రువులు సంతాపం అంటే ఏమిటంటే ఈయనకి శత్రువులు ఉన్నారని అర్థం. అంటే ఈయనకు కూడా శత్రుత్వం ఉంది ఎవరి మీద అనేటువంటి అర్థం. అందుకని ఈయనకి శత్రువులు ఉన్నారని కాదు, ఈయన్ని శత్రువులుగా భావించి అనేటువంటి అది కూడా కాదు. శత్రుభావంతో ఇతరులను చూసేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి సంతాపం కలిగిస్తాడనమాట. అది అర్థం. ఎవరైనా సరే ఇంకోళ్ళ ఎందుకు శత్రుభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళకి తాపం కలిగించేటువంటి వాడు. అదీను తర్వాత ఇంకోటి కూడా ఉంది, పరంతప. పరం అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని తపింపజేసేటువంటి వాడు. తపింపజేయడం అంటే ఏమిటి? దాన్ని ప్రజ్వలింపజేసేటువంటి వాడు. పరం అనేటువంటిది మామూలుగా మనం ఉన్నటువంటి స్థితి కంటే పైన ఉన్నటువంటి స్థితిని దాన్ని ప్రజ్వలింపజేసేటువంటి వాడు. అంటే అందరికీ కూడా పై స్థితిలోకి వెళ్ళేందుకోసం ఆ స్థితిని ప్రకాశింపజేస్తాడు అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి అందులో. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః. యజుర్వేదం అనేటువంటి దాంట్లో బాగా వినీతుడైనటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? యజుర్వేదం అంటే ఏమిటి? వేదాలు 4 విభాగాలుగా ఉన్నాయి కదా. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అని. ఇందులో మనకి బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడి ఉంటుంది. ఏదంటే వాగేవ ఋగ్వేద, ప్రాణ సామవేద, మనో యజుర్వేద అని. వాక్కే ఋగ్వేదం. అంటే రుక్ అంటే ఉచ్చారణ అన్నమాట. ఆ ఉచ్చరించండి ఏవైతే భగవంతుని యొక్క లేకపోతే సకల దేవతల యొక్క స్వరూపం అనేటువంటి దాన్ని వాటిని ఉచ్చరించేటువంటిది, మంత్రంగా ఉచ్చరించేటువంటిది ఏదైతే ఉందో అలా వాకుగా వచ్చినటువంటిది అదే ఋగ్వేదం. అలాగే మనలో కూడా మన వాక్కుగా ఉచ్చారణ అనేటువంటిది అది ఋగ్వేదమే అన్నమాట. ప్రాణ సామవేద
అంటే తాళ లయాత్మకమైనటువంటి విధంగా పనిచేసేటువంటిది ఉందే, అంటే మనలో పనిచేసేటువంటి ప్రాణం అనేటువంటి స్పందనలు ఉన్నాయి కదా, అది సామవేదం అన్నారు. అవి మనలో ఎలా పనిచేస్తున్నాయంటే అవి సృష్టిలో ఉన్నటువంటివి కాబట్టి, సృష్టిలో ఉన్నటువంటిది అంతా కూడా తాళ లయాత్మకమైనటువంటి విధంగా ఉన్నటువంటి అది సామవేదం అంటే. అందుకని ప్రాణ సామవేద. తర్వాత మనో యజుర్వేద, మనస్సు అనేటువంటిది అంటే మనస్సులో ఏముంటుందండి, ప్లాన్ అని ఉంటుంది. ఈ సృష్టి యొక్క విధానం అంతా కూడా ప్లాన్ అనేటువంటిది భగవంతుడి యొక్క మనస్సుగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే అందుకని మనకు కూడా మన మనస్సులో చేయవలసినటువంటిదంతా ఎక్కడ భాషిస్తుంది, మనసులో భాషిస్తుంది. అందుకని అది యజుర్వేదము అన్నారు. ఈయన యజుర్వేద వినీత అన్నారు. అంటే ఏమిటి, మామూలుగా యజుర్వేదంలో బాగా శిక్షణ పొందాడని, యజుర్వేద శిక్షణ పొందితే ప్రత్యేకంగా చెప్తే మరి మిగతా వేదాల శిక్షణ పొందలేదా అంటే దాన్ని ప్రత్యేకంగా స్పెషలైజ్ చేశాడు ఏమంటా ఉంది. అసలు ఆయనే వేదస్వరూపుడు. మరి యజుర్వేద వినీత అంటే ఏమిటంటే, మనో యజుర్వేద అని ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఉపనిషత్ వాక్యం. ఆ మనస్సు అనేటువంటిది ఏంది, విశ్వం యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక అనేటువంటిది ఈయన మనస్సులో పనిచేస్తూ ఉంటుంది. కానీ అందులో వినీతుడైనటువంటి వాడు అనమాట ఈయన. అది దాని ప్రకారం వేదవర్ధి సుపూజిత. వేదం తెలిసినటువంటి వాడు ఉన్నారే వాళ్ళ చేత పూజింపబడేటువంటి వాడు అంటే వేద పురుషుడు అన్నమాట. వేదముల ద్వారా ప్రతిపాదింపబడేటువంటి పరబ్రహ్మం ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈయన అర్థం అన్నమాట. అందుకని వేద విధులైనటువంటి వారి చేత పూజింపబడేటువంటి వాడు. ధనుర్వేదే చ వేదే చ వేదాంగేషు చ నిష్ఠిత. ఈయన యొక్క నిష్ఠ అనేటువంటిది ఉందే, వేటి ఎందు ఉంది అంటే ధనుర్వేదే చ, ధనుర్వేదం ఎందు. ధనుర్వేదం అనేటువంటిది కూడా ఈ వేదములు అనేటువంటి వాటిలో ఆ అథర్వవేదం అనేటువంటి దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, శాస్త్రములు. అందులో ఉన్నటువంటి ధనుర్వేదం అనేటువంటిది ఒకటి. ఇందులో ఇంకా లోపల ఉన్నటువంటిది ఏమిటంటే, ధనుస్సు అంటే ఆ చేతిలో పట్టుకున్నటువంటి విలువను ఎలా చేయాలనేటువంటిది అదొకటి. అదే కాకుండా మనలో ఉన్నటువంటి ధనుస్సు అనేటువంటి మనలో పనిచేసేటువంటిది శక్తి ఉంది. మనకి రుద్ర సూక్తంలో విద్యం ధను అనేటువంటి పదం వస్తుంది. ధను అనేటువంటిది చాలాసార్లు వస్తుంది. విద్యం ధను కపర్దినేచ అని. ఆ ధనుస్సు అనేటువంటిది మనలో కూడా మన వెన్నెముక భాగం అనేటువంటి దాని యొక్క ఇదంతా కూడా ధనుస్సుగా చెప్పబడుతుంది. అలాగే మన భ్రూమధ్య నుంచి వెనక్కిలా ఉన్నటువంటిది ఈ భాగం కూడా ధనుస్సుగా చెప్పబడుతుంది. ఇలా అనేకమైనటువంటి విధాలుగా అది రహస్యాలన్నింటి అలా ఉంటాయి వేదంలో. అందుకని ధనుర్వేదం ఆయన దాంట్లో కూడా ఆయన నిష్ఠుడు. అందుకని ధనుర్వేదేచ్ఛ అని మళ్ళీ వేదేచ్ఛ అన్నాడు. ఇంకా వేదాంగేషు చ నిష్ఠిత. వేదాంగములంటే వేదం అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, వేదం అనేటువంటి వెలుగు ఏదైతే ఉందో దానిలోకి ప్రవేశించడానికి మనకి ప్రవేశాన్ని కలిగించేటువంటివి 6 శాస్త్రాలు ఉన్నాయి. ఈ 6టిని ఏమంటారంటే 6 తాళం చెవులు అంటారు, 6 కీస్ అంటారు. వేదం అనేటువంటి దానిలో ప్రవేశించాలంటే ద్వారం ద్వారా అది తెరుచుకోవడానికి ఈ 6టిని ఉపయోగించాలి. ఇవి వేదాంగములు అనేటువంటివి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రం. పైగా కేవలం శాస్త్రం అంటే పుస్తకంలో ఉండేటువంటిదే కాదు, సృష్టిలో ఉన్నటువంటి ఆ 6 విధాలైనటువంటి సృష్టిలో పనిచేసేటువంటి 6 రకాలైనటువంటి
ప్రజ్ఞామయమైనటువంటి అన్నమాటవి. అవి 6 వేదాంగములు. అవే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, జ్యోతిషము, నిరుక్తం అనేటువంటివి ఈ 6 వేదాంగాలు అనేటువంటి. ఈ 6 వేదాంగాలు అనేటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి వాటి ద్వారా మనం వేద దర్శనం అనేటువంటిది మనకు కలుగుతుందన్నమాట. అటువంటి వేదాంగాలు, ఆ వేదాంగాల యందు కూడా నిష్ఠితుడైన విపులాంశో మహాబాహు. ఇప్పుడు ఇక్కడ దాకాను ఆయన ఉన్నటువంటి జ్ఞానము, ఆ స్థితులు అవన్నీ కూడా వర్ణించాడు. ఇప్పుడు సాముద్రికంగా ఆయన శరీరం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. అంటే శరీర సౌష్ఠవం, శరీర విభాగం అవన్నీ కూడా చెప్పేటువంటి శాస్త్రాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు. ఆ సాముద్రికంలో ఈ అరచేతిలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా వాటిని బట్టి చెప్పేటువంటి దాన్ని హస్త సాముద్రికం అంటారు. ఇప్పుడు ఇక్కడ రాముడిలో ఉన్నటువంటి సాముద్రికమైనటువంటి విశేషాన్ని వర్ణిస్తున్నాడు హనుమంతుడు. విపులాంశో మహాబాహు, ఆయన యొక్క భుజాలు, ఆయన యొక్క బాహువులు ఇవన్నీ కూడా విపులంగా ఉంటాయి. మహాబాహు ఆయన అంటే ఏమిటంటే ఈ భాగాలన్నీ కూడా భుజములు, బాహువులు ఇవన్నీ కూడా చాలా విపులంగా ఉంటాయి. అంటే పెద్దవిగా ఉంటాయి అనేటువంటిది మామూలుగా అర్థం. చాలా బలంగా ఉంటాయి, పెద్దవిగా ఉంటాయి అనేటువంటిది. విపులంగా ఉంటాయి అనేటువంటిది అంటే ఏమిటి? ఎంతమందినైనా రక్షించగలిగేటువంటి శక్తి కలిగి ఉంటాయని అర్థం. కంబుగ్రీవ శుభానన, ఈయనలో ఉన్నటువంటి సాముద్రికమైనటువంటివన్నీ కూడా తర్వాత అతను విపులాంశు, ఆయన విశాలమైనటువంటి మూపు కలిగినటువంటి, ఈ బాహువులకి వీటన్నిటికి కూడా మూపురం ఉంటుంది కదా వెనకాతల. ఆ మూపురం గురించి మొట్టమొదటి చెప్పాడు. మరి విపులాంశం అంటే ఆ మూపురం అనేటువంటిది ఉంటుందే, అది చాలా విశాలంగా ఉన్నటువంటి వాడు. అంటే ఏమిటంటే ఆ మూపురం విశాలంగా ఉంది, ఈ మూపురం గట్టిగా ఉంది అంటే అర్థం ఏమిటంటే అన్ని లోకాల యొక్క భారాన్ని వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అనమాట ఆయన. అదే అర్థం. ఆయన యొక్క సామర్థ్యం ఎటువంటిదంటే సర్వలోకాల యొక్క భారాన్ని కూడా ఆయన వహించగలడు. అది విప్లాంశు అనేటువంటి దాంట్లో అటువంటిది. అలాగే మహాబాహుడు అంటే ఆయన యొక్క బాహువులు అనేటువంటివి 2 కదా, బాహువులు అటు ఇటు కూడా, ఇటో చెయ్యి ఇటో చెయ్యి కదా. ఈ మహాబాహువులు అనేటువంటి దాంట్లో ఇంకో అర్థం కూడా ఉంది. మహత్ అనేటువంటి శబ్దంలో ఉంది కదా, ప్రయోగింపబడింది. దానివల్ల ఈ 2 కూడా ఒకటి కాలము, ఒకటి దేశము, ఆ 2గా పనిచేస్తుంటాయన్నమాట. అటువంటి కాలము, చోటు, దేశం అంటే చోటు, కాలము చోటు అనేటువంటిది ఆ 2 ఈ బాహువులుగా పనిచేస్తుంటాయి అనమాట. అందుకని మహాబాహు అన్నాడు. తర్వాత కంబుగ్రీవ, గ్రీవం అంటే మెడ, కంబుగ్రీవం అంటే శంఖంలాగా అటువంటి శంఖ వలయంతో కూడినటువంటి మెడ అన్నమాట కంబుగ్రీవ అంటే. అంటే ఏమిటి, దేన్ని సూచిస్తుందంటే ఈయన యొక్క వాక్ యొక్క ధ్వనిని సూచిస్తుంది. శంఖం అనేటువంటిది మనం శంఖం పూరిస్తే ఒక ధ్వని వస్తుంది కదా, చక్కగాను గంభీరమైనటువంటి ధ్వని వస్తుంది. అలాగే ఈయన యొక్క వాక్ అనేటువంటిది, అటువంటి ఈయన ధ్వని అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సూచించేటువంటిది అన్నమాట. ఆ ధ్వని ఏమిటి? ఈయన అంటే ఈయన గట్టిగా అరుస్తాడనా, లేకపోతే ఈయన యొక్క శబ్దం ఎలా ఉంటుందా, అలాగే అది కాదు. శంఖం అనేటువంటిది, ధ్వని అనేటువంటిది ఓంకారం సంకేతం అన్నమాట. శంఖం మనం ఊతుంటే బొమ్ అనే శబ్దం వస్తుంది కదా, అది ఓంకారం అది. అందుకని ఈయన యొక్క ధ్వని, కంఠధ్వని అంటే ఈయన ఏం మాట్లాడినా కూడా
అది ఓంకారంలాగే ఉంటుందని అర్థం. మనకు కూడా ఉచ్చారణ అనేటువంటిది వాక్కు ఉచ్చరించాలంటే ఆ ఓంకారం అనేటువంటిది అంటే మన లోపల నుంచి ఎవరో మనని మాట్లాడుతున్నాడు, ఆ ఈశ్వరుడే ఆకాశ స్వరూపుడే మన లోపల దహరాకాశంలో ఉన్నటువంటి దహరాకాశ స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మే మన ఉచ్చారణకు కారణం. అందుకని ఓంకారమే అతని యొక్క ఉచ్చారణ. అందుకని మనకి ఈశ్వరుడైనటువంటి వాడిని పిలవాలంటే దేంతో పిలవాలి, ఏ పేరుతో పిలవాలి అంటే పతంజలి మహర్షి గారు ఏం చెప్పారంటే తస్య వాచక ప్రణవ అన్నాడు. అంటే ఆయన్ని పిలవలసినటువంటి పిలుపు ప్రణవం, ఓంకారం ఉచ్చరిస్తే ఆయన్ని పిలిచినట్టు అవుతుంది అనే అర్థం. అది దీనికి మన మాస్టర్ గారు ఈకే గారు ఇంకా విశేషార్థం చెప్పారు. తస్య వాచక ప్రణవ అంటే ఆ ప్రణవం మనం పలకాలంటే, మనం ఆయన పిలవాలంటే ఎలా పిలవగలమంటే ఆయన మనం పిలుస్తూ ఉంటాడు కాబట్టి అన్నారు. అట్నుంచి ఆయన పిలుస్తూ ఉంటాడు లోపల నుంచి. అందుకని ఆయన పిలిచేటువంటి పిలుపు ప్రణవము ముందు. తస్య వాచక ప్రణవ, ఆయన్ని మనం పిలిచేటువంటిది ప్రణవమే. కానీ ఆయన మనం పిలవగలగాలంటే ఆయన ముందు మనం పిలిస్తేనే మనం ఆయన పిలవగలం. అందుకని లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు మనల్ని పిలిచేటువంటి పిలుపు ప్రణవము అని ముందు అర్థము. ఆ తర్వాత అర్థం మనం ఆయన పిలిచేటువంటి పిలుపు అని చెప్పి మాస్టర్ గారు దాన్ని ఇంకా వివరించి ఇచ్చారన్నమాట. ఈయన కంబుగ్రీవుడు అంటే అర్థం అది పంచభూతాలకు ఆధారమైనటువంటి ఓంకారమే రాముని యొక్క వాక్కు యొక్క ధ్వనిగా పనిచేస్తున్నటువంటిది అని అర్థం. అలాగే ఈయన ఏమిటంటే గూఢజత్రు సుతామ్రాక్షో రామో నామ జనై సుత. ఈయన ఆయన యొక్క ఈ మెడ భాగం ఉన్నటువంటిది అది గూఢంగా ఉన్నటువంటిది. అంటే బయట కనబడేటువంటిది సాముద్రికం కూడా కదా ఇది. అందుకని బయటికి కనబడేటువంటిదే అది గూఢంగా ఉంటుంది, లోపలగా కనిపిస్తూ ఉంటుంది, లోపలికి ఉంటుంది అన్నమాట. దానికి కూడా ఏమిటంటే ఆయన యొక్క తత్వం అనేటువంటిది ఆయనలో గూఢంగా ఉంటుంది. తర్వాత సుతామ్రాక్ష అంటే చక్కగా తామ్రం అంటే రాగి ఎరుపు అన్నమాట. అది ఆ వర్ణంలో ఉన్నటువంటి అక్షము కలిగినటువంటి వాడు. అంటే కళ్ళలో కొద్దిగా ఆ తామ్రవర్ణం కనిపిస్తూ ఉంటుంది, అటువంటి వాడు. అంటే కళ్ళు ఎర్రగా ఉంటే రక్తవర్ణం కాదు, రక్తవర్ణం వేరు, తామ్రవర్ణం వేరు. రక్తవర్ణం అనేటువంటిది ఏమిటంటే రజోగుణంతో కూడినటువంటిది. తర్వాత క్రోధం అనేటువంటిది ఉన్నటువంటిది ఎప్పుడు రక్తవర్ణం కనిపిస్తుంది, ఎర్రగా రక్తం లాంటి ఎరుపు. ఇది రక్తం లాంటి ఎరుపు కాదు, తామ్రవర్ణం అని. అంటే అనుగ్రహపూరితమైనటువంటి చూపు అన్నమాట. అందుకని అమ్మవారిని కూడా ఈయన సుతామ్రాక్ష అని ఈయన చెప్పారు, ఆవిడ సుతామ్రాక్షి అని ఆవిడ చెప్పారు. తర్వాత రామో నామ జనై శ్రుత. ముందు కూడా నారద మహర్షిని అడిగినప్పుడు, నారద మహర్షి వాల్మీకి చెప్పినప్పుడు కూడా ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుత అన్నాడు కదా. రామో నామ జనై శ్రుత అంటే రాముడు అనేటువంటి పేరు జనులు చెప్పుకుంటూ ఉంటే వినబడుతుంది. జనులు అలా చెప్పుకుంటారు ఆయన రాముడని. అదేమిటంటే జనులు ఆయన రాముడు చెప్పుకుంటారు. అసలు పేరు ఏమిటంటే, అసలు పేరు అనేటువంటిది ఏ పేరు ఆయనది కాదు, అన్ని పేర్లు ఆయనవే. అందుకని ఆయన్ని బలాన పేరు అని చెప్పడానికి ఏం లేదు, అన్ని పేర్లు ఆయనవే. ఏ ఒక్క పేరు ఆయన జనమందరూ ఈయన్ని రాముడని పిలుస్తారు. అందుకే వాల్మీకి మొట్టమొదటి కూడా రామో నామ జనై శ్రుత అన్నాడు. మామూలుగా ఎలా చెప్తాం, ఆయన పేరు బలాలని చెప్తాం. కానీ
ఆయన అందరూ కూడా ఆయన బలాన్ని పేరుతో పిలుస్తారండి అంటే అర్థం ఏమిటి? రామ అనేటువంటి దాంట్లో ఏంటంటే రంజింపజేసేటువంటి వాడు. ఆయన స్మరించినా ఆయన చూసినా అవతల వాడికి రంజనం అంటే మన చాలా లోపల ఆహ్లాదం, మనస్సుకి చాలా మంచి సంతోషం కలుగుతుంది, లోపల ఆత్మానందం కూడా కలుగుతుంది. అందుకని అలాంటి వాడు కాబట్టి రామ అనేటువంటి పేరుతో వినబడుతూ ఉంటాడు ఆయన. దుందుభి స్వన నిర్ఘోష. ఇంకా ఇంకోటి ఏమిటంటే ఈ అవతారమూర్తులైనటువంటి వాళ్ళకి, తర్వాత మహాయోగులైనటువంటి వాళ్ళకి వారి యొక్క హృదయం దగ్గర అనాహతం అనేటువంటి చక్రం ఉంది వెనకాతల. అంటే ఎక్కడైతే మన హృదయం ఉంటుందో వెన్నెముక దగ్గర దానికి ఆ స్థానంలో అనాహతం అనబడేటువంటిది ఉంటుంది. దానికిను తర్వాత ఇక్కడ కంఠానికి ఉన్నటువంటిది, ఆ భాగంలో ఉన్నటువంటిది విశుద్ధి అనేటువంటి చక్రం. ఈ రెండు దానికి మధ్యలో ఒక కొత్త నూతనమైనటువంటి పద్మం అనేటువంటిది వికసిస్తుంది అని చెప్పి మనకి యోగ విద్య అనేటువంటి దాంట్లో చెప్పబడుతుంది. ఇది ఎవరికి? అవతారం పురుషులై దిగి వచ్చిన వాళ్ళకి, తర్వాత యోగి పొంగవైనటువంటి వాళ్ళకి అలాగా ఆ పద్మం అనేటువంటిది వికసిస్తుంది అని. అది రాముడి యందు గుప్తంగా ఉన్నటువంటిది, గుప్తంగా వికసించే ఉంది, సహజంగా ఉంది. సహజంగా వికసించి ఉన్నటువంటిది ఆ పద్మం ఉన్నటువంటి వాడు. అందువలన గూఢచిత్రం అన్నక్కడ కారణం అది. దానివల్ల ఏమవుతుంది? ఆయన వాక్కు ఎప్పుడు కూడా ప్రేమమయమైనటువంటి విధంగా ఉంటుందంతా. అటువంటి వాక్కు కలిగినటువంటి వాడు. తర్వాత దుందుభి స్వర నిర్ఘోష. ఆయన స్వనము, ఆయన ఉచ్చరించేప్పుడు వచ్చేటువంటి శబ్దం ఉందే, దుందుభిమవుతున్నటువంటి గంభీరంగా ఉంటుందన్నమాట. తర్వాత ఆయన శరీరం యొక్క వర్ణం అనేటువంటిది ఉందే, స్నిగ్ధవర్ణ. అంటే అది స్నిగ్ధవర్ణ అంటే అర్థం బాగాను కాంతిమయంగా ఉన్నటువంటిదిగా ఉంటుంది. స్నేహం అనేటువంటి మాటకి జిడ్డు అని అర్థం. అంటే ఒళ్ళంతా జిడ్డుగా ఉందని అర్థం కాదు ఇక్కడ. స్నిగ్ధవర్ణ అంటే నిగనిగలాడుతూ ఉండేటువంటి కాంతి ఉంటుందని అర్థం. కాంతితో కూడినటువంటి వాడు అర్థం స్నిగ్ధవర్ణ అంటే. ప్రతాపవాన్. అలాగే సమస్య సువిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత. ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలు, అంగాలున్నాయే, సువిభక్త. అంటే ఏది ఏ పరిమాణంలో ఉండాలో ఆ పరిమాణంలో అలా ఉన్నటువంటి విధంగా ఉండదన్నమాట. అది సువిభక్తాంగ. తర్వాత వర్ణం శ్యామం సమాశ్రిత. ఆయన యొక్క వర్ణం ఉందే, శరీరంలో ఉన్నటువంటి కాంతి అనేటువంటిది, అది శ్యామం అంటే నీలమైనటువంటిది కాంతి అన్నమాట. అందుకని నీలమేఘశ్యాముడు అంటారు ఆయన. త్రిస్థిర స్త్రీ ప్రలంబశ్చ త్రిషు చోన్నత త్రితామ్ర త్రిషు చ స్నిగ్ధో గంభీర త్రిషు నిత్యశ. ఆయనలో మూడు మూడుగా ఉన్నటువంటి సిద్ధంగా ఉంటాయి. ఏమిటంటే అది ఆయన యొక్క వక్షస్థలం అనేటువంటిది, అక్కడి నుంచి దృఢమైనటువంటి విధంగా మూడుగా మనకి విభాగం అయి ఉంటుంది. ఉన్నతంగా అంటే ఉన్నతం అంటే ఎత్తుగా ఉన్నటువంటిది అర్థం.
ఇవన్నీ కూడా అంగ సాముద్రికాన్ని యొక్క లక్షణాలన్నీ కూడా చెప్తున్నాను అనమాట. అలాగే కేశం పైన ఉన్నటువంటి భాగము అక్కడి నుంచి మొత్తం శరీరం చూస్తే అది కూడా 3గా సమమైనటువంటి భాగాలుగా కనిపిస్తుంది. ఈ 3 అనేటువంటిది మనలో 3 మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆ పైన ఉన్నటువంటిది ఒక కూటమి, మధ్య ఉన్నటువంటిది ఒక కూటమి, కింద ఉన్నటువంటిది కూటమి, ఆ 3 కూటములుగా ఉంటాయి. అందరిలోనూ ఉంటాయి, కానీ ఆ 3 కూటములు పర్ఫెక్ట్గా పనిచేయడం అనేటువంటిది వాళ్ళలో ఉంటుందన్నమాట. ఆ నాభి కిందగా ఉన్నటువంటిది, నాభికి పైకి మధ్యగా ఉన్నటువంటిది, ఆ పైన ఉన్నటువంటిది, అలాగా. అలాగే త్రివళీమాం మాం చతుర్వ్యంగస్ త్రిశీర్షవాన్ చతుష్కళశ్చతుర్లేఖ చతుష్కిష్కుశ్చతుస్సమః. ఈ మధ్యలో ఉన్నటువంటి రేఖలు కూడా వర్ణిస్తున్నాడు ఆయన. ఉదరం నుంచి ఈ పైకి ఉన్నటువంటిది, ఆ ఉదరం దగ్గర పైన ఉన్నటువంటి రేఖలు ఉన్నాయి. ఆ రేఖలు కూడా 3 రేఖలు ఉంటాయి. అందులో అలాగే ఆ పైన అగ్రభాగం పైన ఉన్నటువంటివి కూడా 3 ఉన్నటువంటివి అన్నమాట. అలాగే ఆయన యొక్క మెడ, తర్వాత పీఠమైనటువంటి భాగము, ఇవన్నీ కూడా అవేమో 4 చతుర్వ్యంగ త్రిశీర్షవాన్. ఈ శీర్షమందు అనేటువంటివి ఉన్నాయే, అక్కడ 3గా ఉంటుంది. ఆ రేఖలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎక్కడెక్కడ ఎన్ని రేఖలు ఉంటాయి, పైన ఎన్ని రేఖలు ఉంటాయి, మధ్యలో ఎన్ని రేఖలు ఉంటాయి, తర్వాత పాదము అనేటువంటిది దగ్గర, వేళ్ళ దగ్గర ఎన్ని రేఖలు ఉంటాయి, లలాట మీద ఎన్ని రేఖలు ఉంటాయి, అవన్నీ కూడా ఎంతెంత వాటి యొక్క ఇది ఉంటుంది అని అవి చెప్తున్నాను అనమాట. అంటే ఆ రేఖలు ఎన్ని ఉంటే దాన్ని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంగ సాముద్రికంలో ఆ రేఖలను బట్టి కూడా చెప్తారనమాట. ఇక్కడ కంఠం మీద ఉన్నటువంటి రేఖలు ఎలా ఉంటాయి, వాటి గుర్తు ఎలా ఉంటుంది. అలాగే మనం ఈ లలాటం మీద రేఖలు కొంతమందికి 3 ఉంటాయి, కొంతమంది 4 ఉంటాయి. దాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క లక్షణము, వాళ్ళకు జరగబోయేటువంటిది ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. చతుర్దశ సమద్వంద్వశ్చతుర్దంశ్చతుర్గతి మహోష్ట హనునాసశ్చ పంచస్నిగ్ధో అష్టవంశవాన్. అలాగే 2 ఉన్నటువంటివి సంఖ్యలో, చతుర్దశ అంటే 14 ఉన్నటువంటివి, అవి కూడా సమానంగా ఉన్నటువంటివి. సమద్వంద్వ 2 ఉండి అటువంటి 14 విధాలుగా ఉండి అవి సమంగా ఉన్నటువంటివి అలా ఉంటాయన్నవారు. అంటే అవి సింహము, తర్వాత ఏనుగు, అటువంటివి వాటి యొక్క 4 విధంగా ఉన్నటువంటి వాటిలో వెళ్తూ ఉంటాయి కదా. అలాగా ఈ లక్షణాలు, ఈ విభాగాలు కూడా ఆ 4 ఉన్నటువంటి, 2 ఉన్నటువంటివి, 4 ఉన్నటువంటివి అలాగ ఒక గ్రూప్లో ఉంటాయన్నమాట. అవి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా ఉంటాయి. ఎలా ఉంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయో అవన్నీ వర్ణిస్తాయి అన్నమాట. అలాగే కేశములు, కళ్ళు, దంతములు, చర్మము, ఇవన్నీ కూడా ఈ 5 ఉన్నటువంటివన్నీ స్నిగ్ధం, అంటే అవన్నీ కూడా కాంతిమంతంగా ఉంటాయి ఇందులో. అలాగే 2 ఉన్నటువంటి భుజాలు, పిక్కలు, ఇవన్నీ కూడా
ఉత్తమమైనటువంటి లక్షణాలు అంటే ఆ వేళ్ళు ఉన్నటువంటివి కొంతమందికి మరీ పొడుగ్గా ఉంటాయి, కొంతమంది మరీ పొట్టిగా ఉంటాయి. ఇలా కూడా సమానమైనటువంటి విధంగా ఉంటాయి ఈయనలో. అందుకని మొట్టమొదటి మనకి ఆ బాలరామాయణం మొట్టమొదటి సర్గం చూసారా మన రామాయణంలో? అందులో ఏం చెప్పాడు? సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అని ఈ అంగ సాముద్రికాన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు అక్కడ కూడా చెప్పాడు ఆయన. సమవిభక్తాంగ స్నిగ్ధవర్ణ అని చెప్పాడు అక్కడ. అంటే అక్కడ ఈ రామాయణం విస్తారంగా ఆయనలో అంతా కూడా ముందు అక్కడ కొంచెం బ్రీఫ్గా ఇచ్చేశాడు, ఆ మొదటి సర్గలోనే ఇచ్చేశాడు ఆయన. అందుకనే బాలరామాయణం చదువుకుంటే మనకు అసలు మొత్తం యొక్క సారం అంతా కూడా మనకు తెలుస్తుంది, అలా ఇచ్చాడు ఆయన. దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవనుస్త్రిభిర్వ్యాప్నోతి రాఘవ. అదే ఆయన కళ్ళు, ముఖమండలం అంతా కూడా ఆయన నాలుక, పెదములు, ఆ లోపల ఉన్నటువంటి తాడువులు అంటారు, అంటే అంగళ్ళు అన్నమాట. అవి ఛాతి మీద ఉన్నటువంటిది గోల్డ్, ఇవన్నీ కలిపి 10 దశపద్మ. అవి ఎలా ఉంటాయంటే పద్మములాగా ఉన్నటువంటివి, ఆ విధంగా కాంతిలా ఉంటాయి. అలాగే ఛాతి, తల, లలాటము, మెడ, భుజములు, తర్వాత మూపురములు, చరణములు, కింద పీఠము, చెవులు, ఇవన్నీ కూడా ఇవి ఒక గ్రూప్ అన్నమాట. ఇవన్నీ కూడా విశాలమైనటువంటి విధంగా ఉంటాయి. ఆ రకంగా ఆయన వీటన్నిటిలోనూ ఆ రకంగా వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. అలాగే పార్శ్వభాగం, వక్షస్థలం, ఇవన్నీ కూడా కంధములు, ఈ రకంగా ఒక గ్రూప్, ఇవన్నీ కూడా ఒక గ్రూప్స్గా ఇస్తారనమాట. ఈ సాముద్రికంలో ఈ 10 అంగాలు, ఇవి 10 అంగాలు, ఇవి 6 అంగాలు అని చెప్పి ఆ లెక్కల ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి శరీరం, అవయవాలు అన్నమాట ఈయనలో ఉన్నటువంటివి. అంటే హనుమంతుడు రాముణ్ణి అంత పర్ఫెక్ట్గా చూశాడనమాట. అంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వం అనేటువంటిది అది ఎలాగో చూశాడు, చేశాడు, దర్శించాడు. అది కాకుండా అసలు ఆయనలో ఉన్నటువంటి అంటే ఏమిటి, హనుమంతుడికి సాముద్రికంలో ఉన్నటువంటి అంత సూక్ష్మమైనటువంటి అంశాలు కూడా తెలుసు అనమాట. ఆ ప్రకారం కూడా రాముడిని చూశాడు. సత్యధర్మరత శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రత. ఈ సాముద్రికం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన యొక్క ఉత్తమ గుణాలు అనేటువంటి వాటిని చెప్తున్నాడు. సత్యధర్మరత, సత్యము ధర్మం అనేటువంటి వాటి అంటే నిరంతరము ఆయన ప్రీతి కలిగినటువంటి వాడు. శ్రీమాన్ అంటే ఆయన యొక్క సంపద అంటే ఆయనకున్నటువంటి డబ్బు, రత్నాలు, బంగారం అదే కాదు, మొత్తం అంతటా కూడా అంతా ఆయనదే, అది అన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు. సంగ్రహ అనుగ్రహే రత అంటే అనుగ్రహం, సంగ్రహం, అనుగ్రహం అంటే సంగ్రహం అంటే స్వీకరించడం, మళ్ళీ అనుగ్రహం అనేటువంటిది తిరిగి ఇవ్వడం. అంటే ఇది ఎలా ఉంటుందంటే పరిపాలకుడు కదా ఆయన, రాజు అయినటువంటి వాడు ప్రజల దగ్గర నుంచి ఆయన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వాడిని స్వీకరించి మళ్ళీ దాన్ని అనుగ్రహ రూపంలో వాళ్ళకే ఇస్తాడు. మనకు దీని గురించినటువంటిది కాళిదాసు మహాకవి రాసినటువంటి రఘువంశంలో దిలీప్ మహారాజే కాదు, ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఈ దిలీప్ మహారాజు ప్రత్యేకంగా వాడు వర్ణించాడు. ఆయన గురించి ఏమన్నాడంటే, సదా ఆయన తన ప్రజల నుంచి పన్నుగా తీసుకునేటువంటి వాడు, తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ చాలా ఎక్కువగా తిరిగి వాళ్ళకే పంచిపెట్టేవాడు అని ఆ దిలీప్ మహారాజు యొక్క లక్షణాలు చెప్తాడనమాట. ప్రజానామేవ భూత్యర్థం సదాభ్యో బలిమగ్రహీత్. ఎందుకు?
సహస్ర గుణముత్స్రష్టం ఆదత్తే రసం రవి అని సూర్యుడితో పోలుస్తాడు. సూర్యుడు ఆ కిరణాలతో కింద నుంచి ఆవిరిగా చేసి నీటిని పైకి పీల్చుకుంటాడు. పీల్చుకుని ఆయన అక్కడే ఉంచుకుంటాడా, మళ్ళీ దానికి ఎంత పీల్చుకున్నాడో అంతకంటే చాలా ఎక్కువగా చేసి దాని అంతటినీ కూడా వర్షంగా చేసి మనకి ఇస్తాడు అని. అలాగే ఆయన కూడా అలా చేస్తాడు. అలాగే ఈయన కూడా సంగ్రహం అనుగ్రహం రెండు కూడా ఉన్నటువంటి వాడు. దేశకాల విభాగజ్ఞ సర్వలోక ప్రియం వద. దేశము కాలము అనేటువంటి విభాగాల్ని తెలిసినటువంటి వాడు. అంటే దేశకాల విభాగాలు తెలియడం అంటే చదువుకున్నటువంటి వాడిని అర్థం కాదు. దేశకాల విభాగాలు అనేటువంటి వాటన్నింటినీ కూడా ఏర్పరిచినటువంటి వాడు పరబ్రహ్మం కదైనా వెనకాల అర్థం అది. సర్వలోక ప్రియం వద. లోకం అందరికీ కూడా అందరి జీవులందరి యందు ప్రియమనేటువంటి విధంగా మాట్లాడగలిగేటువంటి వాడు. అది ఈయన లక్షణం అని ఇప్పటిదాకా రాముడు చెప్పాడు. చెప్పి లక్ష్మణుడు కూడా అక్కడ చెప్తున్నాడు. భ్రాతాచ అస్య వైమాత్ర సౌమిత్రి అమిత ప్రభ అనురాగేణ రూపేణ గుణైశ్చాపి తథావిధ. అస్య భ్రాత, ఈయన తమ్ముడున్నాడు. వైమాత్ర అంటే సవత్తల్లి కొడుకైనటువంటి వాడు. ఆయన సుమిత్ర యొక్క కుమారుడైనటువంటి వాడు. అమిత ప్రభ, ఆయన కూడా చాలా తేజస్సు కలిగినటువంటి వాడు. అనురాగేణ రూపేణ గుణైశ్చాపి, ఆయన ఇష్టములందు రూపములందు గుణములందు అన్నిటి యందు కూడా తథావిధ అంటే రాముడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడట. స సువర్ణఛవి శ్రీమాన్ రామ శ్యామో మహాయశ. అయితే వాళ్ళిద్దరి యొక్క కాంతులు ఉన్నాయి చూసారా. లక్ష్మణుడేమో బంగారపు కాంతిలో ఉన్నటువంటి వాడు, సువర్ణఛవి. రాముడు శ్యామ, నీలకాంతి కలిగినటువంటి వాడు. తావుభౌ నరశార్దూలౌ, వాళ్ళిద్దరు కూడా నరశ్రేష్ఠులైనటువంటి వాడు. నరుల్లో శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. త్వద్దర్శన కృతోత్సవం, ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడంటే, నువ్వు కనిపిస్తే వాళ్ళకి చాలా సంతోషం, నువ్వు ఎప్పుడు కనిపిస్తావా అని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. అంటే నీ దర్శనమే వాళ్ళకి చాలా మంచి ఉత్సవం కలిగి ఇలాంటిదన్నమాట. అందుకని నీ దర్శనం కోసం, నేను చూడటం కోసం వాళ్ళు వేచి ఉన్నారు. విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిస్సహ సంగతౌ, ఈ భూమి మొత్తాన్ని వెతుకుతున్నారు. నువ్వు ఎక్కడున్నావా అనేటువంటిది నేను చూడటం కోసం భూమి మొత్తం వెతుకుతున్నారు. అంటే భూమి మొత్తం ఎలా వెతుకుతున్నారు? అస్మాభిసహ సంగతౌ, మాతో కలిసి, మమ్మల్ని అందరినీ కూడా కలిపి మా ద్వారా కూడా ఈ భూమి అంతా వెతుకుతున్నారు. త్వమేవ మార్గమాణౌతౌ విచరంతౌ వసుంధరాం, ఈ భూమి అంతా తిరుగుతున్నారు వాళ్ళు, నిన్నే వెతుకుతూ. దదర్శతుర్మృగపతిం పూర్వజేన అవరోపితం, ఆ విధంగా వాళ్ళు సుగ్రీవుడుని చూడడం జరిగింది. వాళ్ళు దదర్శతు మృగపతిం, ఇక్కడ మృగపతి అంటే సుగ్రీవుడు అనమాట, వానరరాజు అయినటువంటి వాడు. పూర్వజేన అంటే పైన వాడు ముందు కంటే పుట్టినటువంటి వాడు, అంటే వాడు అన్నగారు అయినటువంటి వాలి చేత అవరోపితం, రాజ్యం నుంచి దూరంగా చేయబడినటువంటి వాడు. ఋష్యమోకస్య మూలేతు బహుపాదపసంకులే భ్రాతుర్భయాత్తం ఆసీనం సుగ్రీవం ప్రియదర్శనం. ఋష్యమూక పర్వతంలో దాని మూలంలో, ఋష్యమూక పర్వతం యొక్క మూల భాగంలో చాలా వృక్షములతో కూడినటువంటి వనంలో భ్రాతృభయాత్, ఆ అన్నగారి యొక్క భయంతో అక్కడ ఉన్నటువంటి వాడైన సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు అనమాట. ఆయన
ఆయనతో కలుసుకున్నారు వీళ్ళు రామలక్ష్మణులిద్దరు. వయం చ హరిరాజం తం సుగ్రీవం సత్యసంగరం పరిచర్యామహే రాజ్యాత్ పూర్వజేన అవరోపితం. రాజ్యం నుంచి అన్నగారి చేత బహిష్కరింపబడినటువంటి సుగ్రీవుణ్ణి మేమందరం ఆయన సేవిస్తూ ఉంటాం. అంటే అర్థం, రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడినప్పటికీ కూడా ఆయనే సేవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు అనేటువంటి వాటి వల్ల అని అర్థం. లేకపోతే రాజ్యంలోంచి ఈయన వెళ్ళగొట్టేస్తే ఈయన రాజ్యం లేనివాడు మనకెందుకులే అని వీళ్ళు కూడా వారితో ఉండొచ్చుగా. అలా ఉండలేదు. హనుమంతుడు, నలుడు, నీలుడు ఇవి ఉన్నారే, వాళ్ళు వాలితో వెళ్ళి ఉండలేదు. సుగ్రీవుని వెళ్ళగొట్టేస్తే వీళ్ళు కూడా సుగ్రీవుడితో పాటు బయటకు వచ్చేసి సుగ్రీవుడితోనే ఉన్నారు. తతస్థౌ చీరవసనౌ ధను ప్రవరపాణినౌ ఋష్యమూకస్య శీలస్య రమ్యం దేశముపాగతౌ. అలా మేము సుగ్రీవుడితో కలిసి అక్కడ ఉన్నప్పుడు, ఋష్యముఖంలో ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరూ కూడా నాల చీరలు కట్టుకున్నటువంటి వాళ్ళై, చేతుల్లో ధనుస్సు ధరించినటువంటి వాళ్ళై ఆ ఋష్యముఖ పర్వతం యొక్క ప్రదేశానికి వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. సతౌ దృష్ట్వా నరవ్యాఘ్రౌ ధన్వినౌ వానరర్షభ అభిలుప్తో గిరేస్తస్య శిఖరం భయమోహిత. ఆ సుగ్రీవుడు వీళ్ళిద్దరిని ఆ విధంగా చూసి చాలా భయపడినటువంటి వాడై ఆయన ఆ శిఖరంపై వెళ్ళి కూర్చున్నాడు, ఆ పర్వతం మీద వీళ్ళని చూసి భయపడి. తతస్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థిత తయో సమీపం మామేవ ప్రేషయామాస సత్వరం. అప్పుడు ఆ సుగ్రీవుడు ఆ శిఖరం మీద వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడి నుంచి వీళ్ళెవరో తెలుసుకురమ్మని చెప్పి మామేవ నన్నే పంపించాడు. ఈ నన్నే పంపించాడు అనేటువంటిది ఎవరినైనా పంపించవచ్చు. ఆయన యొక్క అమాత్యులు 4-5 ఉన్నాం అక్కడ కదా, వాళ్ళలో ఎవరైనా పంపించవచ్చు. కానీ మామేవా నన్నే పంపించాడు. తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నౌ కృతాంజలి ఉపస్థిత. ఈ విధంగా మా ప్రభు అయినటువంటి, మా రాజు అయినటువంటి సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ ద్వారా నేను ఆ పురుషుల్లో శ్రేష్ఠులైనటువంటి అన్నదమ్ములిద్దరినీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రూపము, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు ఇవన్నీ కూడా చూసినటువంటి వాడిని కృతాంజలి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ముందు నేను నుంచున్నాను. తౌ పరిజ్ఞాతస్తత్వార్థౌ మయా ప్రీతి సమన్వితౌ. వాళ్ళిద్దరూ అప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాను. తత్వార్థం ఉన్నటువంటి ఎందుకు వచ్చాను ఏమిటి అనేటువంటిది వాళ్ళకి చెప్తే నా యందు వాళ్ళకి ప్రీతి సమన్వితం, వాళ్ళకి నా యందు చాలా ప్రసన్నత కలిగింది. అప్పుడు నేను పృష్ఠం ఆరోప్యతం దేశం ప్రాపితౌ పురుషర్షభౌ. వాళ్ళిద్దరినీ కూడా నా యొక్క భుజాల మీద నేను ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని నేను మా రాజుగారి దగ్గర తీసుకెళ్ళాను. నివేదితౌ చ తత్వేన సుగ్రీవాయ మహాత్మనే తయోరన్యోన్య సంభాషాత్ భృశం ప్రీతిరజాయత. ఆ విధంగా నేను వీళ్ళని తీసుకెళ్ళి సుగ్రీవుడికి, ఇదిగో వీరిద్దరూ కూడా బలాని వాళ్ళని చెప్పి నేను వాళ్ళకి తెలియజేశాను. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా, సుగ్రీవుడు శ్రీరాముడు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ప్రీతి కలిగింది వాళ్ళిద్దరికీ కూడా. తత్ర తౌ కీర్తి సంపన్నౌ హరీశ్వర నరేశ్వరౌ పరస్పర కృతాశ్వాసౌ కథయా పూర్వవృత్తయా. వాళ్ళిద్దరు కూడా చాలా కీర్తిమంతులైనటువంటి వాళ్ళు. ఒక ఆయనేమో నరేశ్వరుడు, ఇంకో ఆయన హరీశ్వరుడు. అంటే ఒక ఆయన వానరరాజు, ఇంకో ఆయన మానవరాజు. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం కలుసుకున్నారు. ఒకళ్ళకొకళ్ళంటే బాగా స్నేహం ఏర్పడింది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు కూడా. పైగా ఇద్దరు కూడా ఒకలాంటి స్థితిలో ఉన్నారు. ఆయన భార్యని ఎత్తుకుపోయాడు ఒకడు, ఈయన భార్యని ఎత్తుకుపోయాడు ఒకడు.
అందుకని వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఆ పూర్వం జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్పుకుని ఒకళ్ళకొళ్ళు తెలుపుకుని వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు. తం తత సాంత్వయామా సుగ్రీవం లక్ష్మణాగ్రజ స్త్రీహేతోర్వాలినా భ్రాత్ర నిరస్తం పురు తేజస. అప్పుడు లక్ష్మణాగ్రజుడైనటువంటి రాముడు సుగ్రీవుణ్ణి ఆయనకి ధైర్యం చెప్పాడు, ఆయనకి ఓదార్చాడు ఆయన. ఎందుకంటే స్త్రీహేతో స్త్రీ కారణం వల్ల వాలినా భ్రాత్ర నిరస్తం, వాలి ఆ అన్నగారైనటువంటి వాలి చేత దూరంగా పంపించబడ్డాడు, భార్య అపహరింపబడింది. తతస్త్వన్నాసజం శోకం రామస్య అక్లిష్టకర్మణ లక్ష్మణో వానరేంద్రస్య సుగ్రీవాయ నివేదయత్. అప్పుడు రాముడు యొక్క శోకం, రాముడికి ఉన్నటువంటి శోకాన్ని వాటన్నిటిని గురించి సుగ్రీవుడికి లక్ష్మణుడు తెలియజేశాడు. ఆ లక్ష్మణుడి చేత రాముడి యొక్క దీని గురించి తెలియజేస్తే అప్పుడు సుగ్రీవుడు కూడా చాలా బాధపడ్డాడు. తతస్త్వద్గాత్రశోభీని రక్షసా హ్రియమాణయ యాన్యాభరణజాలాని పాతితాని మహీతలే తాని సర్వాణి రామాయ ఆనీయ హరియూథపాః సంహృష్టా దర్శయామాసుర్గతిం తు న విదుస్తవా. అప్పుడు ఆ రాక్షసుడు మోసం చేసి ఎప్పుడైతే నిన్ను తీసుకువెళ్తున్నారో అప్పుడు ఆభరణములు అనేటువంటివి పైనుంచి కిందకి ద్వారబెట్టబడ్డాయి, కింద భూమి పడ్డాయి. అవన్నీ కూడా సుగ్రీవుడి దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆయన ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి రాముడికి చూపించారు. తాని రామాయ దత్తాని మయేవ ఉపహృతాని చ, నేనే పట్టుకొచ్చాను, రాముడికి అందించాను. స్వనవంచవకీర్ణాని తస్మిన్ విహత చేతసి తాన్యంగే దర్శనీయాని కృత్వా బహువిధం తదా తేన దేవ ప్రకాశేన దేవేన పరివేదనం. అమ్మా, ఆ ఆభరణాలన్నింటినీ కూడా నువ్వు అవి అక్కడ ఆ పైనుంచి కిందకి విడిచినప్పుడు అవి అటు ఇటు చిందరవందరగా పడిపోయాయి. అప్పుడు నేనే వాటన్నిటిని కూడా జాగ్రత్తగా తీసి ఒక మూట కట్టాను. అవి రామచంద్రుడిగా ఆయన తీసుకువెళ్ళి అందించాను. ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకుని ఆ ఆభరణాలు చూసి స్పృహ లేకుండా పడిపోయాడు కొంతసేపు. ఆ ఆభరణాలని ఇలా గుండెకి హత్తుకుని ఆయన చాలా పశ్యతస్థాని రుదతస్థామ్యతశ్చ పునః పునః ప్రాదీపయత్ దాశరథేస్తదా శోకహుతాసనం శాయనం చ చిరం తేన దుఃఖార్తేన మహాత్మన మయాపి వివిధైర్వాక్యైః కృత్యాద్ ఉత్థాపితః పునః. నీ యొక్క ఆభరణాలని చూసి ఆయన మాటిమాటికి వాటిని చూస్తూ చాలా చాలా బాధ పొందినటువంటి వాడై ఆయన యొక్క తాపం బాగా, శోకం అనేటువంటిది బాగా ఎక్కువైంది నీ ఆభరణాలు చూసేప్పటికీ. అంటే అయ్యో, ఈ ఆభరణాలు ధరించినటువంటి నువ్వు ఆయన యొక్క భార్య అపహరింపబడ్డావు కదా అనేటువంటి దుఃఖం బాగా ఎక్కువైపోయి దాంతో ఆయన చాలాసేపు లేవలేకుండా అలా పడి ఉండిపోయాడు. అప్పుడు నేనే ఆయన్ని అనేక విధాలుగా మాటలు చెప్పి ఆయన మళ్ళీ లేపి కూర్చోబెట్టమనేటువంటి చేశానమ్మా. తాని దృష్ట్వా మహార్హాణి దర్శయిత్వా ముహుర్ముహు రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవే సంన్యవేశయత్. అప్పుడు ఆయన మాటిమాటికి ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా నీ యొక్క ఆభరణాలను వాడన్నింటినీ కూడా చూసి నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ వాడన్నింటినీ కూడా సుగ్రీవుడికి అప్పచెప్పారు. సతవా
అదర్శనాదార్యే రాఘవ పరితప్యతే మహతా జ్వలతా నిత్యం అగ్నినేవ అగ్నిపర్వత. అప్పటి నుంచి కూడా రాముడు నిన్ను చూడకపోవడానికి కారణం వల్ల చాలా పరితాపం పొందుతున్నాడమ్మా. అప్పటి నుంచి కూడాను ఆయన లోపల పెద్ద జ్వాల రగులుకొని ఉన్నటువంటిది ఆ లోపల ఉంది. నిత్యము కూడా అగ్నిలాగా ఉంటే ఆయన ఎలా ఉన్నాడంటే లోపల అగ్ని జ్వాల ఉన్నట్టుగా ఉంటే ఒక అగ్నిపర్వతంలా ఉన్నాడు రాముడు. అంటే అగ్నిపర్వతం బద్దులయ్యే ముందు లోపల ఎలా అయితే ఆ జ్వాల కొత్తలాడుతూ ఉంటుందో అలా నీ యొక్క విరహం అనేటువంటిది నువ్వు కనపడబోవడం అనేటువంటి దానివల్ల కలిగినటువంటి శోకం అనేటువంటి అగ్నితో ఆయన అగ్నిపర్వతంలా ఉన్నాడు ఆయన. త్వత్కృతే తమ అనిద్రాజ శోకశ్చింతాజరాఘవం తాపయంతి మహాత్మానం అగ్నయగారమివాగ్నయ. ఆయన నీకోసం నిన్ను తలుచుకుంటూ నీకోసం నిద్ర లేకుండా శోకం అనేటువంటిది చింత అనేటువంటి దాంతో ఆయన ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మూడింటి కారణం వల్ల ఆయన తప్పింపబడుతున్నాడు. ఈ తప్పింపబడుతుంటే ఎలా ఉందంటే ఆయన యొక్క మనస్సు ఆయన అంతా కూడాను త్రేతాగ్నులతో కూడినటువంటి దానిలాగా మనలో 3 అగ్నులు పనిచేస్తూ ఉంటాయి కదా. ఆహవనీయాగ్ని అనేటువంటిది ఒకటి, గార్హపత్యాగ్ని అనేటువంటిది ఒకటి, దక్షిణాగ్ని అనేటువంటిది 3 పనిచేస్తూ ఉంటాయి అగ్నులు. ఆ 3 అగ్నుల్లాగా ఈ 3 విధాలైనటువంటి దానివల్ల వచ్చినటువంటి అగ్ని ఆయనలో పనిచేస్తూ ఉండే వాటితో కూడినటువంటి అగ్నితో హోమశాలలో హోమగుండాలు ఉంటాయి చూసారా, అలా హోమగుండాలతో ఉన్నటువంటి హోమశాలలాగా ఉందిట ఆయన యొక్క మనస్సంతా కూడా. తవ అదర్శన శోకేన రాఘవ పరిచాల్యతే మహతా భూమికంపేన మహానివ శిలోచ్చయ. నువ్వు కనిపించకపోవడం అనేటువంటి దానివల్ల ఆయన ఎంత చలించిపోయాడంటే ఒక పెద్ద భూకంపంతో పర్వతం ఎలా అయితే చలించిపోతుందో అలాగ పర్వతంలాగా ఉన్నటువంటి అంతటి ఆయన కూడా నువ్వు కనిపించకపోవడం వల్ల కలిగినటువంటి దుఃఖంతో ఆయన అలాగా చలించిపోతూ ఉన్నాడు అని చెప్పాడనమాట. ఇలాగా ఇంకా ఈయన చాలా వర్ణన ఉంది. ఆవిడ అడిగింది కదా అన్నీ వర్ణించి చెప్పమని, ఆయన చాలా విపులంగా వర్ణించి చెప్తున్నాడు రావణుని గురించి. అంటే అంత సీతామ్మవారు రాముడు ఎంత వియోగం అంటే ఆ సీతామ్మవారు రాముని యొక్క వియోగంతో ఇక్కడ ఎలా సంతాపంతో ఉందో, అమ్మా ఆయన కూడా నీ వియోగం చేత ఎంత సంతాపంగా ఉన్నాడో తెలుసునా అని చెప్పి మొత్తం ముందు ఆయన యొక్క లక్షణాలని వర్ణించాడు. తర్వాత ఆయన సాముద్రికమైనటువంటి లక్షణాలు వర్ణించాడు, శరీరమైనటువంటి లక్షణాలని అవన్నీ వర్ణించిన తర్వాత అప్పుడు ఈ కథ అంతా చెప్పాడు. ఆ కథ అంతా చెప్పిన తర్వాత ఈ వియోగం అనేటువంటి బాధ ఎంతో ఎలా ఉన్నాడు, పైగా నీ ఆభరణాలను చూసిన తర్వాత ఇంకా ఎక్కువ తాపం అనేటువంటి పెరిగింది ఆయనలోను. దాంతో ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటిది అంతా కూడా వివరంగా వర్ణించి చెప్తున్నాడు. ఇంకా కొంత వర్ణన ఉన్నటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.